ఈరోజు మనం చెప్పుకునే కథ శిశిర. అర్ధరాత్రి ఇంటి బయట ఒకటే కుక్కల అరుపులు, తలుపు కూడా చప్పుడవడంతో 60 ఏళ్ల కాంతమ్మ నిద్ర నుండి మేల్కొని కళ్ళు నలుపుకుంటూ గడియారం వంక చూసింది. సమయం అర్ధరాత్రి 2 గంటలు. ఇంతలో మరలా తలుపు బాదిన చప్పుడు. అమ్మా అంటూ ఎవరో ఆడగొంతు. వెంటనే తలుపు తీసింది కాంతమ్మ. ఎదురుగా 25 సంవత్సరాల యువతి, చేతిలో 4 సంవత్సరాల బాబు, నుదుటిన గాయం. తలుపు తీయగానే ఆ అమ్మాయి ఆందోళనగా ఇంట్లోకి వచ్చి కాంతమ్మను పట్టుకుంది భయంతో. అమ్మా, నన్ను కాపాడండి. కాంతమ్మ ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరమ్మా నువ్వు? ఏంటి ఈ గాయాలు? పైగా ఏదో భయంలో ఉన్నట్టున్నావు, ఎవరో తరుముకొస్తున్నట్లు ఆందోళనగా ఉన్నావు అంది ఆరా తీస్తూ. అమ్మా, వాళ్ళు అంటూ ఏదో చెప్పబోతుంది ఆ అమ్మాయి. అప్పటికే పరిస్థితి కొంత అర్థమైంది. అమ్మాయిని ఇంట్లో ఉంచి బయట నుండి తలుపుకు గడియ పెట్టి వీధిలోకి వచ్చి చూసింది. కుక్కలను అదిలించింది. దూరంగా దారిలో మనుషులు వెళ్తున్న చప్పుడు. ఇక ఎవరూ రారని నిర్ధారించుకున్నాక ఇంట్లోకి వచ్చి తలుపు గడియ వేసింది కాంతమ్మ. హాల్లో వడిలో నిద్రపోతున్న బాబుతో అలిసిపోయి ఉన్న ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి కూర్చుంది. నుదుటిన గాయాన్ని శుభ్రం చేసి చిన్నగా కట్టు కట్టింది. ఇంట్లో ఉన్న నొప్పి టాబ్లెట్ ఇచ్చి పాలు ఇచ్చింది కాంతమ్మ. ఆ అమ్మాయి తన గురించి ఏదో చెప్పబోతుండగా, అమ్మాయి, ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకో, ఉదయం తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ తన మంచం పక్కనే ఉన్న ఇంకొక మంచం వాల్చింది. ఆ అమ్మాయి 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. నిద్రపోతున్న బాబు పక్కనే పడుకుంది. ఇంటి ముందు ఉన్న చిన్న కొట్టంలో దోశలు వేస్తూ తీరిక లేకుండా ఉంది కాంతమ్మ. ఉదయాన్నే ఆ గ్రామం నుండి ఉపాధి పనులకు వెళ్ళేవాళ్ళు సుమారు 40 మంది దాకా కాంతమ్మ ఇంటి ముందు టిఫిన్లు తినడంలో బిజీగా ఉన్నారు. కాంతమ్మ ప్రతిరోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి ఇడ్లీ, దోశలు, కొబ్బరి చట్నీ, ఉల్లిపాయ కారం తయారు చేస్తుంది. తక్కువ లాభంతో ఈ పని చేస్తుంది. 18 సంవత్సరాల రాము పనిలో కాంతమ్మకు సహాయంగా ఉంటాడు. టైం 8 గంటలు దాటుతోంది. రాత్రి టాబ్లెట్ ప్రభావం వల్ల మెలకు వచ్చినప్పటికీ అలాగే పడుకుంది శిశిర. చూస్తుండగానే టిఫిన్ల కార్యక్రమం పూర్తయిపోయింది. రాము వాళ్ళ అక్క వచ్చి టిఫిన్ ప్లేట్లు, పాత్రలు చకచకా శుభ్రం చేసి చక్కగా సర్దిపెట్టి వెళ్ళిపోయింది. కాంతమ్మ ఇంట్లోకి వచ్చి మంచంపై పడుకున్న శిశిర దగ్గరికి వెళ్ళి నుదుటిపై చెయ్యి వేసింది. జ్వరం లేదు, మామూలుగానే ఉంది. శిశిరను చూస్తుంటే కాంతమ్మకు ఎంతో ఆప్తురాలిగా అనిపిస్తోంది. కాంతమ్మ చేతి స్పర్శకు మెల్లిగా మంచంపై నుండి లేచి కూర్చుంది శిశిర. శిశిర కళ్ళమ్మట నీళ్లు. వెంటనే కాంతమ్మ ఓదార్పుగా, బాధపడకమ్మా, లేచి స్నానం చేసిరా, టిఫిన్ తిందువు గాని. త్వరగా స్నానం చేసి నిద్రలేచిన బాబుకు కూడా స్నానం చేయించి టిఫిన్ తినిపించింది శిశిర. ఇద్దరూ తీరిగ్గా కూర్చున్నాక చెప్పటం మొదలుపెట్టింది. అమ్మా, నా పేరు శిశిర. చిన్నప్పటి నుండి అమ్మా నాన్నల ప్రేమాభిమానాలతో పెరిగాను. కాలేజ్ చదివే రోజుల్లో మా క్లాస్మేట్ అరవిందు నేను ప్రేమించుకున్నాం. కులాలు వేరు కావడంతో మా పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదు. అయినా ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమ, నమ్మకం వల్ల పెద్దల్ని కాదని పెళ్లి చేసుకొని బెంగుళూరుకు వెళ్ళిపోయాం. అక్కడ అరవింద్ ఒక చిన్న కంపెనీలో పనిచేస్తూ నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు. చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నాకు బాబు పుట్టాడు. ఇంకా ఆనందపడ్డాం. బాబుకు 1 సంవత్సరం వయసున్నప్పుడు ఒకరోజు రాత్రి ఇంటికి వస్తున్న అరవింద్కు యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లు సమాచారం ఇచ్చారు. పరుగున వెళ్ళిన నాకు అరవింద్ చనిపోయాడని హాస్పిటల్ సిబ్బంది చెప్పారు. ఏమి చెయ్యాలో, ఎలా బ్రతకాలో, ఎటు వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితి. చనిపోదామని అనుకున్నాను, కానీ
నా ప్రాణంపై నాకు హక్కు ఉంది చనిపోవడానికి. కానీ ఇంకా ప్రపంచాన్ని చూడని, ఏదీ అనుభవించని నా కొడుకుని చంపే హక్కు నాకు లేదు అనిపించింది. నా కొడుకు కోసం బ్రతికి నా బాబును ప్రయోజకుణ్ణి చెయ్యాలి అనిపించింది. అప్పటి నుండి కంపెనీలో పనికి వెళ్ళేదాన్ని. బాబును కూడా తీసుకొని వెళ్ళేదాన్ని. అప్పుడే నా చుట్టూ ఉన్న కొందరు మగవాళ్ళు నన్ను చూసే చూపులు, వెకిలి నవ్వులు, అవకాశం వస్తే శరీరాన్ని తాకే చేతులు నన్ను ఎంతో వేదనకు గురి చేసేవి. ఇంటి చుట్టుపక్కల కూడా నన్ను గమనించే కళ్ళు ఎక్కువైపోయాయి. ఎవరైనా సాయం చేసినా ఆడవాళ్లే సూటిపోటి మాటలతో వేధించేవారు. అప్పుడు అమ్మా నాన్న గుర్తొచ్చారు. ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళని చూసిందే లేదు. ఒక రకమైన భయం నాలో. తప్పు చేశానని, వాళ్లకు నచ్చని పెళ్లి చేసుకొని. అరవింద్ లేని లోటు, నా తల్లిదండ్రులకు నేను చేసిన మోసం నన్ను చాలా బాధకు గురి చేశాయి. పశ్చాత్తాపంతో నా తల్లిదండ్రులను కలుద్దామనుకున్నాను. మా ఊరికి బయలుదేరాను. అమ్మా నాన్నలకు నేను ఒక్కదాన్నే కూతుర్ని. చిన్నప్పటి నుండి చాలా ముద్దుగా పెంచారు. కోరినది కళ్ళ ముందు ఉంచేవారు. అమ్మ చేతి గోరు ముద్దలు, నాన్న ప్రేమ కళ్ళ ముందు కదిలాడాయి. నేను అరవింద్తో కొత్త జీవితంలో తల్లిదండ్రిని కొద్దిగా మర్చిపోయినా వాళ్ళు మాత్రం అదే ఊరు, అవే జ్ఞాపకాలతో చాలా కుమిలిపోయారని తెలిసింది. సంవత్సరం క్రితం అమ్మ గుండెపోటుతో చనిపోయిందని తెలిసింది. నాన్న అనారోగ్యంతో 2 నెలల క్రితం చనిపోయారని తెలిసింది. ఊళ్ళోకి వెళ్ళిన నన్ను బంధువులు అసహ్యించుకున్నారు. నా మూలంగా నా తల్లిదండ్రి చిన్న వయసులో చనిపోయారని నిందించారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుంది అనుకున్న కూతురు గుండెలపై తన్నేసి తన దారి తను చూసుకుంది అని అందరూ అంటుంటే మానసిక వేదనతో కుంగిపోయారని అర్థమైంది. అసలు నిజం, వాళ్ళను ఇంతలా బాధ పెట్టిన నన్ను ఆ దేవుడు మరింత శిక్షకు గురి చేశాడని వాళ్ళకి తెలియదు. అన్నీ తానే అనుకున్న అరవింద్ చనిపోయాడు. అమ్మా నాన్న లేరు. ఇక నా బాధ అంతా ఇంతా కాదు. ఇక తిరిగి ఎటు వెళ్ళాలో దిక్కుతోచని నేను బెంగళూరుకు వెళ్తూ మధ్యలో దిగి ఈ రైల్వే స్టేషన్లో ఉండగా ఎవరో తరుముతూ వచ్చారు. భయంతో మీ ఇంటి వద్దకు వచ్చాను. ఇదమ్మా నా పరిస్థితి. ఇప్పుడు మీరే నా సమస్యకు పరిష్కారం చూపించగలరు అంది. కాంతమ్మకు శిశిర గురించి విన్నాక చాలా బాధ అనిపించింది. చూడమ్మా, నాకు కూడా ఎవరూ లేరు. నిన్ను నాకు దేవుడిచ్చిన బిడ్డ అనుకుంటాను. ఇక్కడే ఉండిపో. ఈ వయసులో నాకు కూడా నీ తోడు మంచి ధైర్యాన్ని ఇస్తుంది అంటూ అక్కున చేర్చుకుంది కాంతమ్మ. మరుసటి రోజు నుండి శిశిరను ఆ ఊరిలో తమ దూరపు బంధువుల అమ్మాయిగా పరిచయం చేసింది. రోజు ఉదయాన్నే కాంతమ్మ కంటే ముందుగానే శిశిర నిద్రలేస్తోంది. టిఫిన్ చేయడానికి అన్నీ సిద్ధం చేస్తుంది. ఇంటి పనులు కూడా చకచకా చేసేస్తుంది. ఇంటి పనుల్లో రాము వాళ్ళ అక్క కూడా సాయంగా ఉంటున్నారు. మాటల మధ్యలో రాము కాంతమ్మ గురించి చెప్పాడు. కాంతమ్మది చిన్నప్పటి నుండి ఈ ఊరే. మేనమామ శంకరయ్యతో పెళ్లి జరిగింది. శంకరయ్య ఊరికి పెద్ద మనిషిగా ఉంటూ ఊరి కష్టాల్లో ముందుండేవాడు. ఒకరోజు అర్ధరాత్రి దేవాలయంలో విగ్రహాలు ఎవరో దొంగతనం చేస్తుండగా వెళ్ళి వాళ్లను అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన కాంతమ్మ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. తన తల్లిదండ్రులతో అదే ఊరిలో ఉండిపోయింది. వాళ్ళు కూడా చనిపోయి 10 సంవత్సరాల పైనే అయిపోయింది. ఎవరో అనాథ పాప దొరికితే పెంచి పోషించింది. చివరకు ఆ అమ్మాయి తరపు బంధువులు వచ్చి ఆ పిల్లను తీసుకెళ్ళిపోయారు. ఇక అప్పటి నుండి ఒంటరిగానే ఉంటోంది. వర్షాలు బాగా పడినప్పుడు మాత్రం వరిమడి నాట్లు వేసి వరిని పండించేది. ఇంకా 3 ఆవులు, 2 కాడెడ్లు ఉన్నాయి. వాటిని కూడా కాంతమ్మ దగ్గరలోని అడవులకు మేతకు తోలుకెళ్ళేది. ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా ఆత్మాభిమానంతో బతికేది. ఉన్నంతలో
సాయంగా తోటివారి కష్టాన్ని పంచుకుంటూ ఊరిలో మంచి పేరుతో జీవిస్తోంది. ఇవన్నీ తెలిసాక శిశిరకు కాంతమ్మ పట్ల ఇంకా గౌరవం పెరిగింది. కాంతమ్మ గారికి ఉన్న 12 ఎకరాల పొలంలో మామిడి, సపోటా చెట్లు నాటించి బోరు వేయించింది శిశిర. శిశిర బాబు కూడా ముద్దు ముద్దు మాటలతో కాంతమ్మకు దగ్గరైపోయాడు. చూస్తుండగానే ఆ ఇల్లు నందనవనం అయిపోయింది. శిశిర టైలరింగ్ నేర్చుకుంది. ఆ గ్రామంలోనే కొంతమంది మహిళలకు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది. బాబును దగ్గరలోని ఒక స్కూల్లో జాయిన్ చేసింది. కాంతమ్మ శిశిరకు రెండో పెళ్లి చేసే ప్రస్తావన తీసుకొచ్చింది. శిశిర బాబే తన లోకమని సున్నితంగా రెండో పెళ్లిని తిరస్కరించింది. చూస్తుండగానే కాంతమ్మ, శిశిర ఇద్దరి జీవితాలు సంతోషంగా మారిపోయాయి. ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. మంచి జీవితం మొదలైంది. నిజానికి కష్టాల్లో ఉన్న సాటి మనుషులకు తోడుగా అందించే బంధం ఎంత బాగుంటుంది. కానీ అంతటి బంధాన్ని మనం అందివ్వాలంటే అంతకంటే ఎక్కువగా ఎదుటివారు మనకి నమ్మకాన్ని అందించగలగాలి. మనుషుల్లో స్వార్థం లేని బంధం, అది కూడా ఇద్దరు కొత్త వ్యక్తుల మధ్య ఏర్పడటం అదృష్టం. ఆ నమ్మకం, ఓదార్పు, అదృష్టం కాంతమ్మ, శిశిర ఇద్దరిలోనూ ఉంది. అందుకే జీవితం సుఖమయం అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.